అందరికి శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అరే ఎంత పరిశాన్ అయిందిరా పగటిలి. ఎందుకు ఫోన్ల సౌండ్ వచ్చినందుక? అవునరా, ఒకటేసారి ఏమైందోనని దడుచుకున్నా తెలుసా. నేనైతే అది ఎప్పుడొస్తుందో ఎట్లొస్తుందో చూద్దామని వెయిట్ చేసిన తెలుసునా. అంటే నీకు ముందే తెలుసునా గిట్లా సౌండ్ వస్తుందని? అవును. నీ పిల్లకునా మరి నాకు చెప్పాలి కదా, నేను దడుచుకుంటుని ఫోన్ కి ఏమైందో అని. చాలా మంది గట్లనే పరిశాన్ అయినరట. ఇంతకు ఎందుకు అట్లా అయింది చెప్తాపా. మధ్యాహ్నం మొత్తం దేశంలోన్న సెల్ ఫోన్లన్నీ గిట్లనే మొత్తుకున్నాయి, ఈ సందేశాన్ని పంపినాయి. ఇంతకు ఎమర్జెన్సీ సర్వీస్ అలర్ట్ ఎందుకు అనంటే భూకంపాలు, తుఫాన్లు, సునామీలు వచ్చేటప్పుడు ముందుగానే మనల్ని ఆ ప్రమాదాల నుంచి బయట పడేసేటందుకు ఇట్లా ప్రయోగం చేసిరట. ఇక ఇది సక్సెస్ అయింది కాబట్టి మన దేశంలో విపరీతమైన వానలు, వరదలు, సముద్రంలో అల్లకల్లోలాలు అయినప్పుడు దారుణాలు, ఘోరాలు జరగకుండా ఈ ప్రయోగం చేసిరన్నట్టు. ఇంటి ముంగట చెట్టు మీద కాకులు మొత్తుకుంటే చుట్టాలు వస్తున్నారని ఎట్లా సిగ్నలో, ఎప్పుడన్నా మన ఫోన్లకి సైరన్ సందేశాలు వస్తున్నాయనంటే ఏదో జరగబోతున్నది అని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉంటారా, పనే దైవం, పని చేయకుంటే వాళ్ళకి అన్నం కూడా సహించదు. నువ్వు అట్లా ఒగడకరా, నాకు గర్వంగా అనిపిస్తుంది. కొంపదీసి నిన్ను అనుకున్నావే ఏంది? పనంటే పానం పెట్టేది నేను కాకుంటే ఇంకెవాళ్ళు ఉన్నారా ఇక్కడ? మాది మాత్రం పని కాదా, పానం కాదా? నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే పని పానం అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నదిగా. ఎప్పుడొచ్చామన్నది కాదక్కయ్య, బులెటిన్ పడిందా లేదా? పడ్డది గాని ఏకువై మేకైందిగా. ఇన్ని రోజులు బుజ్జితోటే ఎగలేకపోతున్నా అంటే ఇప్పుడు నా పానానికి ఇద్దరు దాకిండ్రు. సరే, నేను నువ్వు ఇద్దరం కష్టపోతులమే గాని ఈసారి కష్టం చూద్దాంపా. ఎవలబ్బాయి కార్మికుడు అని అనుకుంటున్నారా? ఇంకెవలు, మన పాలకొల్లు ఎమ్మెల్యే కమ్ మంత్రి నిమ్మల సార్. మంత్రి గారు రంగంలకు దునికితే మినిమం నేచురల్ గా ఉంటది. కద్దరు చొక్కాలతోటి కాదు, కాకి చొక్కాలతోటి కార్మికులల్ల కార్మికుడై మేడే కార్యంలో పాల్గొన్నాడు. ఆర్ నారాయణ మూర్తి లెక్క రిక్షా దొక్కుంటా ర్యాలీ తీసి చెమట చుక్కలు చిందించిండు. కార్మికులల్లా కొత్త ఉత్సాహాన్ని నింపిండు. రోమ్ కు పోతే రోమన్ లెక్క ఉండాలి అన్నట్టు నిమ్మల సార్ ఎక్కడికి పోతే ఆ కార్మికులతోటే కలిసిపోతాడు, వాళ్ళల్లా ఒకడైపోతాడు. ఇంతకు ఇప్పుడు రిక్షా ఎందుకు దొక్కుతుండు అని అంటారా? కార్మిక దినోత్సవంలో భాగంగా పాలకొల్లు పట్నంలా రయ్య రయ్య రిక్షా దొక్కడే కాదు, కార్మికులకు భోజనం పెట్టి బట్టలు కూడా వంచిండు. కార్మిక దినోత్సవం నాడు ఇస్త్రీ చొక్కా చెదరకుంటా, చెమట జిందకుంటా జెండా ఎగరేసుడు కాదు, ఆ శ్రమజీవుల కష్టాన్ని పంచుకొని రియల్ ప్రజాసేవకుడు కార్మికుడు అని అనిపించుకున్నాడు. హైదరాబాద్ కు బిర్యానీ ఎంత ఫేమస్, చేపల పులుసుకు నెల్లూరు అంత ఫేమస్ కదరా. కొంపదీసి ఇప్పుడు అక్కడికి పోయి తినొస్తా అంటావా? ఏం మాట్లాడుతున్నావు చిన్నమ్మా, ఎన్నోసార్లు తినొచ్చినాం. వామ్మో, చేపల పులుసు కోసం నెల్లూరుకు పోయిర్రా? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇప్పుడు చూడు, నెల్లూరు చేపల పులుసు తింటే జన్మల మళ్ళా అని అంటారు. ఎంత మాట అన్నావు, ఓ గొప్ప చరిత్రాత్మక వంటకాన్ని తప్పు పడుతున్నావు. నేను తప్పు పట్టుడు కాదు, అధికారులే నోరు తెరిసిర్రు. అంటే టేస్ట్ కు నాలుక లబలబలాడుంటది, అందుకే నోరు తెరిచి ఉంటారు. మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తే తప్ప నమ్మేటట్టు లేరు. చూడు, నెల్లూరు జిల్లా అంటే చేపల పులుసు, కారం దోశలు, కమ్మకమ్మని వెరైటీ వంటకాలకు పేరుగా చెప్పుకుంటారు. సరే, మరి ఆ పేరుకు తగ్గట్టుగా చేస్తున్నారా? ఎట్లున్నాయి పరిస్థితులని నెల్లూరు కార్పొరేషన్ పరిధిల పేరువైన హోటళ్ల మీద రైడ్ చేస్తే కుళ్ళిపోయిన చికెను, బొద్దింకల సాంబారు, బల్లుల చట్నీలు. అబ్బో, నెల్లూరు నాన్ వెజ్ కు ఫేమస్ అని పేరున్నది గాని మరీ బల్లులు నల్లుల నాన్ వెజ్ అని అనుకోలేదుల్లా. కానీ ఏం చేస్తారు, జనాల నాడి పట్టిండ్రు. ఎట్లా చేసైనా మా హోటళ్లకు రాకుండా ఉండరని వాళ్ళ ధీమా. పెద్ద పెద్ద హోటళ్లనే గిట్లున్నదంటే ఇక చిన్న చితక హోటల్ పరిస్థితి ఊహించుకోవచ్చు. దానికి తోడు అధికారులు, ఆఫీసర్లు చెకింగ్ చేసి పోతారు, వార్నింగ్ ఇస్తారా? ఇక మళ్ళా 4 రోజులకు అంత మళ్ళా యథాతథం. ఎంత వాళ్ళు భయం పెట్టినా తినేటోళ్లకు భయం లేదు కదా. ఇక బొద్దింకలు వచ్చినాయని లొల్లి చేసినా పట్టించుకొని హోటళ్ల యాజమాన్యాలు కూడా ఉన్నాయి. వండేటోళ్ల కంటే తినేటోళ్లు ఎక్కువైతే పరిస్థితులు గిట్లనే ఉంటాయి. ఇయాల రేపట్ల ఇంట్లో వండుకునే దానికంటే బయట తినేటోళ్లే ఎక్కువైపోతున్నారు. ఇక ఈ నెల్లూరు పట్టణానికైతే పని కట్టుకుని తినేతందుకే వచ్చే పర్యాటకులు ఉంటారు. వాళ్ళందరూ ఈ సీన్లు చూసినాకనైనా ఆలోచించుండ్రి. అధికారులు కూడా గదే చెప్తున్నా పెట్టిండ్రు. ఇవాళ ఇయాల్టి దిల్దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.